హాయ్ గర్ల్స్, హాయ్ బా. హాయ్ ఏంబా నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళాను రా, సుమారు 4-5 షాపులు దా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు. బాయ్. See you. హాయ్ వంశీ. హాయ్ నందిని. హాయ్. ఏంటి లవ్వా? జస్ట్ టైం పాస్. నువ్వు భలే లక్కీ. బైక్ ఒకటిది, బట్టల ఖర్చు ఇంకోటిది, బర్త్డే పార్టీకి ఎవరినెత్తి మీద చేయట్టావు. ఏం చేయాలి, నువ్వు దొరకట్లేదు కదా. బ్లాక్ మనీ అంతా ఏం చేసుకుంటావు? ఏ సేమ్ టు సేమ్ ఒపీనియన్. పోరా. దోపిడి, లవ్ పేరుతో నిలువు దోపిడి. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వేం ట్రై చేస్తున్నావా? నాకంత టాలెంట్ లేదులే. నోసుకో. నందు, ఈ గాజులు ఎలా ఉన్నాయి? ఏయ్ వావ్, బ్యూటిఫుల్. అలా లేడీస్ కౌంటర్ లో టికెట్లు ఎత్తుంటారు, లెక్క లాగేస్తారు కదా. నోరు మీరా చిట్లం. బాబా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎవరన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? నువ్వేంటి బా వెళ్తా ఇక్కడ? ఒరే మీరు రావడం లేట్ అయింది కదరా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా, మన ప్లేస్కి వెళ్ళిపోదాం. బాయ్ బా. నువ్వు వాళ్ళతో కూర్చుని మీ ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే సర్లే, టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తినంటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కూతురు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండటం ఏంట్రా? కోతులే. శేష్బా ఏంటి బా? ఒకసారి రా. ఏ జస్ట్ కమింగ్. చెప్పా. నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే. ఆ రోజ్ డ్రెస్. ఏ రంబా. ఒరే నీకు జలస్ రా. హాయ్ రమ్మన్నా ఉంటగా. నిన్ను కాదు, ఇతన్ని. ఓకే ఆడు వెళ్ళిపోయిన తర్వాత వస్తా. ఎందుకు? రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా, లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కౌరు పెట్టింది తమ్ముడితో కాదు, స్వయాన నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? ఛీ, నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు, నిజం. ధూ. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడో. నువ్వు ఈ పొజిషన్ వస్తామని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. రమ్మా. అమ్మో దీప్తి పబ్లిక్ వచ్చేస్తుంది. ఎందుకు భయపడతావు? దొరికితే ప్రేమ ప్రేమ అని చెప్పి నవ్వులేస్తుంది. వెంటనే జంప్ అయిపోవాలి. అది అడిగితే నేను రాలేదని చెప్పాను బాబు. ఓకే కేర్ఫుల్. హాయ్ నందిని. ఓ హాయ్ దీప్తి. వంశీ ఎక్కడ? వంశీ యు మీన్ వంశీ? యా వంశీ. అక్కడ. హాయ్. హాయ్. దొంగ మొహం ఇరికించేసింది. గోడ బాగుందని చూస్తున్నాను, భలే ఉంది కదా. నువ్వు ఇంకా బాగుంటావు. అయ్య బాబోయ్, వంశీ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ప్రిన్సిపల్ పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడదాం. వస్తున్నా సార్. అయ్య బాబు చాలా గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా భయ్ నీకు. ఒరే కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. నువ్వు మా మామయ్యలాగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? ఏడు పోయాడు. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఛీ, ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యేవరా? నువ్వు ఫూలు కదా. ఎవరా రే? భోగి భోగేశ్వరరావు, లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్లు చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడి బదులు 4 మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఓసారి రాశారు కదండి. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపర్ వంకాయ రాయరా అన్నాను, 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్పరా? కామా పెట్టి క్షీ రాశాడు. ఏడవా వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడ్తల్లా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలుమందం వేధవని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేవని తెలవదా ఆయనకి? సార్ మీరు మా పాలిట ఏంటి భయ్యా? నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా. నేను ఎప్పుడు భయపడినా.